ఇవన్నీ చూడండి, ఇది రాజు కత్తి అనుకుంటా. ఇది చూడండి, చేతులతోటి కొడితే ఎమ్మ లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత ఇట్లా గుంజితే అన్ని పేగులు చిరిగిపోవాలి. ఇది చూడండి డైనింగ్ హాల్ లెక్క ఎంత పెద్దది చూడండి, సూపర్. అప్పటిది ఇప్పటి వరకు అట్లనే ఉంది, చెక్కు చెదరలే అసలు. అన్ని డ్రాయింగ్ వేసినాయి, వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ ఇది. అదే ఎంత హైట్ ఉంది కోట, ఇంత హైటా, ఎట్లా కట్టిర్రు ఏంది ఎంత హైట్. అంట మాత్రం ఇక్కడ హెల్మెట్ లోపల నుంచి నాకు ఎట్లా చెమటలు కారిపోతున్నాయి అంటే యూట్యూబ్ అజీజ్ దేవరకొండ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈరోజు అయితే నేను ఉదయ్పూర్లో ఉన్నాను. ఉదయ్పూర్ నుంచి జోధ్పూర్కి అయితే వెళ్తున్నాను. ఎండ అయితే చేసేస్తుంది. ఇప్పుడైతే మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడైతే బయలుదేరుదాం. చాలా లేట్ అయిపోయింది, కొంచెం ఎడిటింగ్ చేసిన, నైట్ కూడా చేసిన, అప్లోడ్ పెట్టడం మర్చిపోయి పడుకున్నాను. ఇప్పుడు అప్లోడ్కి అయితే పెట్టి మొత్తం సెట్ చేసుకుని అయితే బయలుదేరుతున్నాను. నేను నైట్ ఉన్న హోటల్ ఇదే, హోటల్ ఆరాధ్య. ఇప్పుడైతే జోధ్పూర్కి అయితే బయలుదేరుతున్నాను నేను. అసలు ఏమైందో ఒకటి పెద్ద సమస్య వచ్చి పడ్డది నాకు. ఏంటంటే అది నా ఛానల్ ఎందుకో ప్రాబ్లం ఇచ్చింది. అందుకే వేరే ఛానల్ ఓపెన్ చేసిన, అజీజ్ దేవరకొండ 1. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు ఎవరైతే పాత అందరూ నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఆ పాత ఛానల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అసలు దాంట్లో ఏం అవ్వట్లేదు, ఏదేదో చూపిస్తుంది, కనిపిస్తుంది. దాని గురించి అడుగుదామన్నా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ప్లీజ్ మీరైతే నా ఛానల్ని ఇంకో ఛానల్ ఓపెన్ చేసినా దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ దాంట్లోనే వస్తాయి, దీంట్లో కూడా వస్తాయి, అది కూడా వదలను. కాకపోతే దాంట్లో ఎందుకో కొంచెం ప్రాబ్లం ఉంది, అది తర్వాత చూపించుదాం. అప్పటిలోపు అయితే ఇంకో ఛానల్ అయితే ఓపెన్ చేసిన నేను, అదైతే సబ్స్క్రైబ్ చేసుకుంది. దాంట్లో టార్గెట్ ఉంది నాకు, ఆ టార్గెట్ అయితే మీ వల్లనే కంప్లీట్ అవుతుంది. కొంచెం నా ఛానల్ని, కొత్త ఛానల్ని షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి నన్ను అయితే కొంచెం లేపండి. ఎందుకంటే లక్షలు దీని మీద వేస్తున్నా కానీ దాంట్లో రీచ్ రావట్లేదు ఎందుకో నాకు, అది ప్రాబ్లంలో ఉంది. కొంచెం చాలా గ్యాప్ ఇచ్చినందుకు అట్లా అయిందా లేదా తెలియదు. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. ఇక్కడ నుంచి 248 కిలోమీటర్స్ చూపిస్తుంది జోధ్పూర్. గాయ్స్ నాకు ఒకటే భయం అవుతుంది, ఏంటంటే ఇది మ్యాప్ ఇటు చూస్తే బోర్డులన్నీ జైపూర్, అజ్మీర్ చూపిస్తుంది. ఈ మ్యాప్ ఏమో జోధ్పూర్ ఇటే తీసుకెళ్తుంది. 2 రూట్లు ఉండే, అటేమో అటు నుంచి వెళ్తే లాంగ్ అవుతుంది అని చెప్పిండేవాడు. కాకపోతే సైన్ బోర్డు అయితే లెఫ్ట్ చూపించింది, నేనేమో స్ట్రేట్ వచ్చేసిన. మ్యాప్ స్ట్రేట్ చూపిస్తుంది, తీసుకుపోయేయడైనా వేస్తుందా ఏంది భయం అవుతుంది. మళ్ళీ జైపూర్ తీసుకుపోతుంది ఏంది అన్నట్టు భయం అవుతుంది నాకు. కానీ ఇప్పుడు మనం వెళ్తున్న రూటు హెవీ హీట్, అంటే ఎండ ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి జసల్మీర్ ఇంకా ఎండ మొత్తం రేకిస్తాను. గింటలు చూడడానికి ఇంకా కనిపిస్తాయి మనకి. అది ఎట్లా ఉంటుందో ఏమో, ఆ ఎండకి ఎట్లా తట్టుకుంటానో, ఆడ రూమ్ దొరకదో మొత్తం ఎడారి. మళ్ళీ పాకిస్తాన్ బార్డర్ టచ్ అవుతుంది. పాకిస్తాన్ బార్డర్లో ఒక మందిర్ ఉంటుందంట, మన సినిమాలలో చాలా చూసినాం కదా. ఆ లాస్ట్ మందిర్ పాకిస్తాన్లో ఉంటుందా మన దాంట్లోనే ఉంటుంది, బార్డర్ దగ్గరనే సంథింగ్, అది నాకు కూడా తెలియదు. వెళ్ళి అయితే చూద్దాం దాని గురించి ఏందో అసలు. అక్కడ ఎట్లా జసల్మీర్ వెళ్తున్నాం కదా, అది లాస్ట్ మందిర్ చూపిస్తా, మీరైతే దర్శనం చేసుకోండి. ట్రై చేస్తా మ్యాక్సిమం అక్కడి వరకు అలా ఉందా లేదా, ఉంటే మాత్రం 100%. నేను యుద్ధం జరిగేటప్పుడే మనాలి అక్కడ ఎంటర్ అయినోని, ఇంకా మనం ఇది పోవడానికి అంత భయం ఏం లేదు. లాస్ట్ విలేజ్ దాకా, తాంగ్ విలేజ్ దాకా కూడా పోయి వచ్చినాను. మనకి ఇది ఏమి అంత ఇష్యూ కాదు. కాకపోతే అక్కడ మన ఇండియన్ ఆర్మీ ఆపకుంటే మాత్రం 100% మీకు చూపిస్తాను. ఇట్లా నిజంగా గుర్రాలు అవి నేనే తోలుతున్నానా, నేనే ఇక్కడ అట్లా అంటే రాజునా, అదా ఏదేదో ఫీలింగ్ వస్తుంటుంది మరి నాకు ఎందుకు అట్లా. మళ్ళీ ఎక్కడనో చూసినట్టు, కళలో వచ్చినట్టు ఇట్లా ఏదో అనిపిస్తుంది. అంటే నాకు రాజస్థాన్కి ఏమైనా సంబంధం ఉందంటారా? అప్పట్లో నేనేనా ఇక్కడ రాజు, ఏమైనా పరిపాలించినంటారా నేను? లేదా నాకు కూడా ఒక కోట ఉందా ఇక్కడ? ఇంకా మొత్తం పాత ఏరియాలు ఇవి అన్నీ. ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్టయితే మనకి రాజస్థాన్లో మందిర్లు ఎక్కువ కనిపిస్తాయి మనకి. మందిర్లు అంటే ఎక్కువ గుళ్ళే కనిపిస్తాయి. నేను అక్కడ పద్మావత్ కోట మీద ఎక్కిన కదా, అక్కడ అయితే నాకు ఒక 7 నదులు, అంటే మనము వర్షం పడ్డప్పుడు వాటర్ నిలుపుకొనిగా చేస్తారు కదా, అంటే సీజన్ మొత్తం పనికిరానిక, అట్లాంటి 7 నదులు ఉండే. ఓ గుళ్ళు అయితే ఒక 5-6 ఏదో ఉన్నాయి. కానీ మంచి గుళ్ళు, పెద్ద గుళ్ళు. ఆ కట్టడాలు ఎట్లా కట్టిర్రు అసలు ఏంది, ఇప్పటి వాళ్ళు మన వాళ్ళు అస్సలు కాదు. यूट्यूब अजीज देवरकोंडा। जोधपुर इधर से ही आता,
कहाँ घूम चुके हो आप? अभी मैं उड़ीसा, कोलकाता, दार्जिलिंग, सिक्किम। ए जोधपुर इधर से ही आता ना? आराम से, मैं इधर हाईवे उतार के इधर से लेके जा रहा। कोई दिक्कत नहीं, हाँ, कहीं से भी जाओ। क्या नाम है आपका? अजीज मेरा नाम। अच्छा, आपके नाम से ही है? हाँ अब मैं निकाल लूँगी इसे। ठीक है, चलो मैं ठीक है, మళ్ళీ ఏదో హైవేకి తీసుకొచ్చింది. మరి ఇదేందో అసలు ఎందుకు లోపల తీసుకుపోయిందో, ఎందుకు మళ్ళీ హైవేలోకి బయటికి తీసుకొచ్చిందో ఏం అర్థమవుతలేదు. కాకపోతే ఒక చిన్న ఎక్స్పీరియన్స్, హైవే కూడా కాదు ఇది కూడా, కాకపోతే దానికంటే ఇది కొంచెం బెటర్ ఉంది. 2 వే ఉంది. ఇదేంటి హైవేరా నాయన, అర్థం కాలేదు. మళ్ళీ దీనికి ఒక టోల్ గేటు, వాడు ఆ టోల్ వసూలు చేస్తారు. ఇదేదో రోడ్కి బ్లాక్ కలర్ వేసినట్టే ఉంది. రోడ్ అయితే బాగాలేదు కానీ మొత్తం కొత్తగా కనిపిస్తుంది రోడ్డు. ఏదో ఫారెస్ట్ అనుకుంటా, ఫారెస్ట్ నుంచి దిగుతున్నాం. చూస్తే ఫారెస్ట్ లెక్కనే ఉంది. మరి కిందికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏందో. ఇదేం రోడ్డు అసలు ఏంది నాకేం అర్థమవుతలేదు. మళ్ళీ లదాఖ్లో తిరుగుతున్నట్టే ఉంది. గుంతలు గుంతలు ఉన్నాయి, మొత్తం రోడ్ బాగాలేదు. తీసుకొచ్చి ఇళ్ళ పడేసింది. 140 కిలోమీటర్లు ఉంది, ఇంకా 2 hours 30 minutes చూపిస్తుంది. రోడ్డు జర నీట్గా ఉన్న జిప్ అని వెళ్ళిపోవచ్చు మనం. కాకపోతే ఇంకో ఈ మధ్యలో ఇవొకటి గుంతలు, మా డేంజర్ ఉంది రోడ్డు. అసలు ఎగిరేస్తుంది. నా టాప్ బాక్స్ గురించి భయం అవుతుంది, మళ్ళీ వెయిట్ ఎక్కువ ఏమైనా అవుతుంది అని ఎగిరేస్తే. ఇక్కడ నేను లంచ్ అయితే చేసిన, ఇంకా 45 kilometers ఉంది. నాకు తెలిసి ఈరోజు అక్కడి వరకు వెళ్ళి జోధ్పూర్ వరకు వెళ్ళి స్టే తీసుకుంటా. నెక్స్ట్ జైసల్మీర్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అహ్మదాబాద్ కొట్టేద్దాం. అక్కడి నుంచి అహ్మదాబాద్ ఎంత ఉంది తెలుసా? 600 kilometers చిల్లర ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. బాబా ఏం ఎండ ఉంది. మొత్తం చూడండి ఎడారి లెక్కనే, కంప చెట్లు తప్ప ఏం కనిపించదు. లెఫ్ట్ రైట్ సైడ్ అయితే పంటలు ఉన్నాయన్నీ, లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఎడారి లెక్కనే ఉంది. కంప చెట్లు ఉన్నాయి ఎక్కువ. బాబా ఎండ అయితే రోడ్ అగడు, ఇంకా బయట నుంచి ఎండ ఏం కొడుతుంది తెలుసా? ఇది లెఫ్ట్ మొత్తం కనిపిస్తుంది కదా, ఇది ఉప్పు ఎడారి మొత్తం. లెఫ్ట్ రైట్ మొత్తం ఉప్పు ఉంటుంది ఇక్కడ అంతా. నేను అప్పటి నుంచి వెతుకుతున్న ఏరియా దొరకట్లేదు అని ఇప్పుడు కనిపించింది. మొత్తం ఇక్కడి నుంచి ఆ తెల్లగా కనిపించేది మొత్తం ఉప్పు ఎడారి. ఒక టైంలో ఉంటుందంట ఫుల్ ఇటు సైడ్ అటు సైడ్, ఇంకా ఇది మొత్తం ఉప్పు ఎడారి. నీ వాటర్ కూడా ఉప్పు ఉంటాయి మొత్తం. ఆ వాటర్ ఎండిపోయిన తర్వాత ఇట్లా తెల్లగా అవుతాయి. నేను అప్పటి నుంచి వెతుకుతున్నా, అసలు రాజస్థాన్లో ఉప్పు ఎడారి ఉండాలి కదా, దొరకట్లేదు. ఇంకో దగ్గర కూడా ఉంటుంది, జైపూర్ దగ్గర. ఇప్పుడైతే మనకి ఇక్కడ చిన్నది కనిపించింది. చేసిన జోధ్పూర్లో బ్లూ సిటీ అని ఉంటుంది. ఆ బ్లూ సిటీ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి అక్కడనే ఏమైనా రూమ్ దొరికితే అక్కడ తీసుకుందాం, లేదంటే ఎట్లా ఉందో చూద్దాం. ఎండ మాత్రం ఇక్కడ హెల్మెట్ లోపల నుంచి నాకు ఎట్లా చెమటలు కారిపోతున్నాయి అంటే అబ్బా మీకు చెప్పలేను గైస్. సో ఇప్పుడైతే మనం బ్లూ సిటీ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఎట్లా అనిపిస్తుందో చూద్దాం. ఫస్ట్ అది చూడొచ్చా, లేదంటే రూమ్లో ఉండి ఈవినింగ్ బయలుదేరాలా, ఈ ఎండలో పోవచ్చా లేదా అనేది మనం చూసి తర్వాత అయితే ఆ సిటీని కవర్ చేద్దాం. ఇందులో చూపిస్తుంది రైట్, అది ఎట్లా పోవాలి? ఇంకా ఆడ బొక్క ఉంది గోడకి, అట్ల నుంచి పోవాలా? ఇది అర్థం కాకుండా అయిపోయింది, పిచ్చిగా. ఇది 2 సార్లు తిరిగినా దీని చుట్టే. పోతున్నా యూటర్న్ తీసుకుంటున్నా వస్తున్నా, పోతున్నా యూటర్న్ తీసుకుంటున్నా వస్తున్నా. గమ్మత్ అనిపించింది. ఈ గూగుల్ తల్లి ఒక్కొక్కసారి అట్లా చేస్తుంది. అందుకే ఆగి ఎవరైనా అడిగితే ఇట్లా డీటెయిల్స్ తెలుస్తాయి. రాయల్ పానోరమ్మ ఆ హోటల్ అయితే స్టే చేసిన. మొత్తం లగేజ్ మొత్తం లోపల పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఆ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే ఆ ఫోర్ట్ ఎలా ఉంది ఏందనేది దాని గురించి అయితే తెలుసుకుందాం. పోయి ఆ ఫోర్ట్లో మ్యూజియం ఉందంట, అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం. కనిపిస్తుంది కదా ముందర మనకి, అదే ఫోర్ట్ అనుకుంటా. చాలా పెద్ద ఫోర్ట్ అంట ఇది కూడా. 16th 15th century అంట ఇది. 15th century. వా ఇక్కడ పైకి ఎక్కుతున్న కొద్దీ ఇంకా బ్లూ సిటీ కనిపిస్తుంది అంట. 2 ఇక్కడనే అయిపోతుంది మనకైతే. ఇంకో ఈ కొండలు చూడండి, ఎవరో కట్టినట్టు లేదా డిజైన్ చేసినట్టే ఉన్నాయి రైట్ సైడ్ నీట్గా. ఇంకో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ మనకి. ఏంలే ఆ రేకులు ఉన్నందుకు బ్లూ సిటీ అంతే. బ్లూ కలర్ రేకులు వేస్తారు కదా, దీన్నే బ్లూ సిటీ. ఇంకా చూడండి మొత్తం బ్లూ కలర్ వేసి ఉంటుంది. ఇంకంతే, మనకి నెట్లో చూపించినంత పిక్చర్ ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ మొత్తం ఇంకా ఈడించి స్టార్ట్ అనుకుంటా. బాబా సూపర్ ఉంది కోట మాత్రం. సే అరుంధతి, నేను పశుపతి వచ్చిన బయటికి వెళ్ళు అన్నట్టే ఉంది. ఇక్కడైతే పార్కింగ్ చేసి పోదాం, మరి ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఇంకా ముందర చూపిస్తా. కిतना 10 rupees అంట. ఫోర్ట్ అంట ఇది.
వా బాబా బాబా, పైన ఏదో రింగ్ లాంటిది ఉంది చూడండి. ఎట్లా కట్టిర్రు అప్పడోళ్ళు, ఏంది నాకేం అర్థం కావట్లేదు. కానీ సూపర్. ఇంత పెద్ద ఫోటోలో ఎట్లా, అమ్మ ఇదేంది పై వరకు బండి ఎలా లేదంటే నడుచుకుంటే పోతే చుక్కలు కనిపిస్తుంది. ఇదెక్కడి, ఓ మై గాడ్, అంత దూరం నడుచుకుంటూ పోవాలన్నా కూడా ఆడ ముందర పెడితే అయిపోతుంది పార్కింగ్. అంత దూరం పార్కింగ్ పెట్టాలన్నా. ఇదేందో మరి హోటల్ లాంటిది అనుకుంటా. వెళ్దాం అక్కడ వరకు అయితే నడుచుకుంటా, తప్పదు కదా మనకి. ఇంత పెద్ద ఎట్లా కట్టి రోయింది, పరేషాన్ అవుతున్నా. స్టాఫ్ చెక్కింగ్ ఏరియా అంట. లోపలికైతే ఎంటర్ అయినా చూడండి ఎట్లా ఉంది మొత్తం ఇక్కడ నుంచి లొకేషన్. కానీ ఎండ ఫుల్ ఉంది. ఇక్కడ 200 రూపీస్ టికెట్ చేసిండు. ఇక్కడ చూసారు కదా ఎంత హైట్ ఉంది కోట, చాలా హైట్ ఉంది. అసలు ఇంత హైట్ ఉంటుందని అనుకోలే. హైట్ చూసింది మొదటిది నేను ఇదే. ఇక్కడ చిన్న దర్గా కూడా ఉంది చూడండి, అక్కడ వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ జోధ్పూర్ది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎవరో వచ్చి ముస్లింకి ఏదైతే చేసి మనకెందుకు కానీ చెప్తున్నా, జస్ట్ ఇక్కడదే జోధ్పూర్ని వచ్చే ముందే వైరల్ అయింది అది. ఇది చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంది, సేమ్ మన కిల్లా లెక్కనే ఉంది కదా, దేవరకొండ కిల్లా లెక్క. ఇక్కడ కూర్చోనిక అది, కాకపోతే ఇది హైట్ ఉంది చాలా. ఎండ అయితే ఒక రేంజ్లో కొడుతుందిరా నాయన, ఇక్కడ చచ్చిపోతున్నాయి ఇది ఎక్కలేక. ఇంకా చూడండి ఇది హైట్ ఉంది, ఇంకా పై వరకు ఎక్కాలి. పైన అయితే ఉరుములు వస్తున్నాయి, కింద ఎండ ఉంది. మరి వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. చూడండి ఎంత హైట్ ఉంది అసలు, బా ఇంత హైటా, ఎట్లా కట్టిర్రు, ఏంది ఎంత హైటు, నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఈ రూమ్లు చిన్నవి. గైడ్ అయితే ఎవరు లేరు ఇక్కడ, మనమే గైడ్ ఇప్పుడు. ఇది చూడండి ఎంట్రన్స్ గేట్, ఇది పెద్దగా ఉంది చాలా. ఇది వస్తుంటే చూడండి, ఇది చేతుల గుర్తులు ఉన్నాయి, ఎవరో పూజిస్తారు అనుకుంటా ఇక్కడ. ఇవన్నీ చూడండి ఏదో అంటే అమ్మ, ఇక్కడ కుండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అది ఐరన్వి కుండలు ఏమో అంటారు, అప్పట్లో బియ్యం దాచుకున్నాయి కదా, అలాంటివి. ఇప్పుడైతే మ్యూజియంలో ఎంటర్ అవుతున్నా. అబ్బా పైన మబ్బులు పట్టినాయి, దేవుడు కనికరించిండు. ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నా. ఫస్ట్ మ్యూజియంకి వెళ్ళాలంట, ఎందుకంటే బంద్ అవుతుందంట. కోట తిరిగి వచ్చేలోపు ఈవినింగ్ అవుతుంది, నీకు మొత్తం బంద్ అవుతుంది అనుకుంటా. అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే కోటని ఎలా ఉంది, కోటని అంటున్నా, మ్యూజియం ఎలా ఉందో చూసేద్దాం. ఇది చూడండి రాజుగారి సవారీ అంటారా ఏమంటారు, ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే సవారీ అనుకుంటున్నా. రాజుదా లేకుంటే చిన్న పిల్లదా, రాజు కొడుకుదా, ఇంకా ఇవన్నీ అవే పాతకాలంవి. ఎలిఫెంట్ హవాదా అంటే ఇది ఎలిఫెంట్ పైన పెడతారు కదా కూర్చోనిక, అది. ఇది మొత్తం ఏనుగుల మీద పెడతారు కదా, ఏనుగుల మీద పెట్టి సవారీ చేస్తారు కదా, అంటే గుర్రం మీద పెట్టి కూర్చోనిక ఉండకుంటే ఇది ఏనుగు మీద అన్నట్టు, ఏనుగు మీద పెడతారు అదన్నమాట. కానీ చిన్నగా ఉన్నాయి సీట్స్ చూడండి. ఇలా ఎట్లా సరిపోతారు, చిన్నపిల్లలకా లేకుంటే పెద్దోళ్ళకా తెలియదు, కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇది కూడా చూసిరా, ఎలిఫెంట్ పైన పెడతారు, మా సినిమాలలో చాలా చూసినాం కదా, అది చూడండి. ఇది అసలు ఇంత చిన్నవి ఎట్లా పెడతారు. ఇది అంటే ఓకే కూర్చుంటారు, రానియో ఎవరో కూర్చుంటారు, ఓకే చెప్పొచ్చు, కొంచెం పెద్దగా ఉంది ఇది. కానీ మరి అంత చిన్న దాని మీద ఎట్లా కూర్చుంటారు నాకు డౌట్ ఉంది. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది, కాకపోతే అప్పట్లో అద్దాలు ఉండేనా, మిర్రర్లు, అప్పట్లో మిర్రర్లు ఉండేనా నాకు కూడా తెలియదు. అసలు ఫేస్ చూసుకోకపోయేదంట అని చెప్పి విన్నా, కానీ మిర్రర్లు ఉండే అని వినలే. ఇది రీసెంట్గా కట్టిరు అనుకుంటా. ఇంకో అక్కడ ఏనుగు కనిపిస్తుంది కదా, అట్లా సవారీ అన్నట్టు కనిపిస్తుందా మీకు ఏనుగు అక్కడ, అది. ఇక్కడ మొత్తం చూడండి పావురాలు అవన్నీ ఆక్రమించినాయి మొత్తం ప్లేస్ని. అక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఏంది వాటరా, వాటర్ మనకెందుకు. ఇంకో నెంబర్ 8, 7 ఇది 9 అనుకుంటా, ఇట్లా సీరియల్ ప్రకారం ఉన్నాయి, చూసుకోపోదాం. ఇక్కడ చూడండి ఇది అసలైనది. సైనికులు లేదా ఎవరో పనులు ఎత్తుకొని పోతారు కదా, ఇలా రాజో రాణి కూర్చుంటారు, రాణి కూర్చుంటారు. హెయిర్ బోనిగా చూడండి చిన్నది. నిజంగా అప్పట్లో చేసినవి కూడా సేమ్ ఆలోచించి చేసారు నిజంగా. వాళ్ళకి మనకు కంపేర్ లేదు, నాకు తెలిసి వీళ్ళకి చూసే మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా తయారు చేస్తారు. హైలైట్ ఉంది. పింజాస్ అంటారంట దాన్ని, పింజాస్. ఇది కూడా అదే చూడండి ఎట్లా ఎత్తుకునేది, ఇదే ఇంత బరువు ఉంది. రాజో రానో కూర్చుంటే ఎంత బరువు ఉండేది అది. పలన్ క్యూన్ అంట, అంటే మంచం లాంటిది క్వీన్ అంట. ఇది కూడా చూడండి చైర్లు, పాత చైర్లు. నిజంగా ఆ డిజైనింగ్ చూడండి, సూపర్ డిజైనింగ్ ఇది. ఇది చూడండి ఎట్లా ఎత్తుకుపోయేది, ఇంత బరువుది, వాళ్ళు కూర్చుంటారు. ఇంకా ఇది కూడా చూడండి, బా ఆ డిజైన్ చూడండి అసలు. ఇంకో కనిపిస్తుందా,
ఆ డిజైన్ చూడండి, ఇది చూడండి, ఆ డిజైన్లు అన్నీ సూపర్ అసలు. పాము లాంటిది అదేందో పెద్ద ఖాసా అంట ఇది. ఇది చూడండి రానిది, అలా దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకో ఇలా దేవుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. కృష్ణుడి బొమ్మ కూడా ఉంది ఇక్కడ, కనిపిస్తలేదు. ఇది కృష్ణుడి బొమ్మ, ఇదేమో రాణి రాజు బొమ్మ అనమాట. ఇది కృష్ణుడి బొమ్మ మీకు చీకటి ఉండడం వల్ల కనిపిస్తలేదు, నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఎవరో రాణియో రాజో, రాణి కూర్చుంటారు మ్యాక్సిమం, కనిపించకుండా కూర్చోవాలి కదా, రాణిలే కూర్చుంటారు. అవి చూడండి నెమలి డ్రాయింగ్ చూడండి ఎలా ఉంది. ఇది చూడండి మొత్తం నెమలితోటి ఉంది. దీన్ని తంజామ్ అంటారంట. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. అప్పట్లో హొక్క కొట్టేది దీంట్లో, అది హొక్క కొట్టేది చూడండి ఎలా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఇలాగనే తయారు చేస్తారు మన వాళ్ళు. చూసి అమ్మ ఇక్కడ ఉందా, తస్వీర్ స్టూడియో అంట. తస్వీర్ కింగ్ క్వీన్ అంట, ఈ కోటకి వీళ్ళు కింగ్ రాణి రాజు. ఇందులో కెమెరా అలౌడ్ లేదంట, మనమైతే ట్రై చేద్దాం ఫోన్కి అయితే. అప్పట్లో డ్రాయింగ్ ఎలా చేసేది చూడండి. మనకైతే ఇప్పుడైతే కలర్స్ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి రాణి డ్రాయింగ్, ఇది డ్రాయింగ్ ఈ పుల్లలతో వేసేది. కలర్ ఎట్లా వచ్చేదంటే చూడండి, దీంట్లో కలర్ ఇది గమ్ అరబిక్, ఇది రెడ్ కలర్, ఇలాంటి బ్లాక్, మొత్తం న్యాచురల్ కలర్స్ అన్నట్టు. ఇది గోల్డ్ కలర్, ఇది మొత్తం న్యాచురల్ కలర్స్ అన్నట్టు. దీంట్లో చేసేది. ఇప్పుడు మనమేమో వచ్చేది అన్ని డమ్మీ కలర్. ఈ సిల్వర్ కలర్ చూడండి, ఇదంతా ఇంకా దాని నుంచి వేసింది డ్రాయింగ్. ఇది ఆ డ్రాయింగ్ ఎలా వేసారంటే చూడండి, మొత్తం న్యాచురల్ కలర్స్ అవి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయేమో డమ్మీ, మొత్తం లిక్విడ్. అప్పట్లో అట్లా తయారు చేసిన కలర్స్ అన్నీ. ఇంకా ఇవన్నీ డ్రాయింగ్ వేసినాయి, వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ ఇవి. ఇవన్నీ వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ ఇవి చూడండి, దాంతో వేసిందే. కానీ గ్రేట్ కదా, అప్పట్లో ఎట్లా వేసారు చూడండి అసలు డ్రాయింగ్ సూపర్. ఇప్పుడు మన వాళ్ళు ఆ కలర్తో వేసేది అసలే వేయలేరు. ఇవన్నీ డ్రాయింగ్స్ చూడండి, దాంట్లో నుంచి వేసిందే. ఇది పెద్ద పెయింటింగ్ చూడండి, ఇది కూడా దాంతో వేసింది పెయింటింగ్. మొత్తం అదే పెయింటింగ్ ఇది చూడండి. ఇప్పుడు పైకి ఎక్కాలి, ఎంత పైకి ఎక్కాలో చూడండి ఒకసారి మీరు. ఇవన్నీ మెట్లు ఎక్కుంటూ పోవాలి. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ ఎక్కాలి తప్పదు. ఇంకా ఈ ఎండకి ఇక్కడి నుంచి ఎక్కాలంటే మీకు అన్నీ చూపించాలంటే ఖచ్చితంగా ఎక్కాలి. వామ్మ, అన్ని మెట్లు చూడండి ఎలా ఉన్నాయి. ఎప్పట్లో పైనుంచి ఎండ తగలకుండా దానికి ఒక రాజు కింద కూర్చుంటే ఎలా ఉంటుంది, పైనంగా సేఫ్టీ. ఆ బట్ట చూడండి ఎట్లా ఉంది, నిజంగా అప్పటిది న్యాచురల్, ఇది సూపర్ బట్ట. ఇది చూడండి, అప్పటి క్లాత్లు చూడండి, ఇవి క్లాత్ ఇది అప్పటిదే. ఈ పైది కూడా డేరా చూడండి, డేరానా ఏమంటారు దీని పైనుంచి. అవన్నీ క్లాత్లు. డ్రెస్సులు కూడా చూపిస్తారు చూడండి మీకు, అప్పట్లో వాళ్ళు వేసుకునేది. ఇంకో ఇట్లా రాజు వేసుకునేది కదా డ్రెస్, ఇంకో కనిపిస్తుంది కదా సేమ్ ఇదే. గౌన్ అంటారా, అప్పట్లో గౌన్లు వేసేది మగవాళ్ళు ఇట్లా. ఇప్పుడు అందరూ ఆడోళ్ళు వేస్తారు ఇట్లా గౌన్. అప్పటి బట్ట ఇప్పటి వరకు చూడండి చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. ఇవన్నీ అప్పటి బోరియల్ అంటారు కదా, మన కింద వేసుకుంటారు సాప, అలాంటిది. ఇది కూడా కింద వేసుకునే క్లాత్ అనుకుంటా. ఇవన్నీ అప్పటి క్లాత్స్. బా, ఆ డిజైనింగ్, ఆ క్లాత్ చూడండి సూపర్. ఇది చూడండి డైనింగ్ హాల్ లెక్క, ఎంత పెద్దది చూడండి సూపర్. అప్పటిది ఇప్పటి వరకు అట్లనే ఉంది, చెక్కు చెదరలేదు అసలు. లోపలికైతే లెవెల్ లేదు వెళ్ళనిక, కానీ ఆ లైటింగ్ అది చూడండి. అప్పట్లో అట్లా ఉండే లైటింగ్స్, అంటే కరెంటు ఉందో లేదో తెలియదు కానీ ఇట్లా ఉండే. ఈ చిన్నపిల్లల డ్రెస్సులు అవి చూడండి, అప్పటి వాళ్ళ పిల్లల డ్రెస్సులు ఇవి, సూట్స్ మొత్తం రిచ్ కదా. ఇప్పుడు రీసెంట్గా తయారు చేసారు, మనం వేసుకుంటాం. కానీ అప్పట్లోనే ఇట్లా మనం కానీ పెళ్ళిళ్ళలో వేసుకుంటాం, ఇది రెగ్యులర్గా వేసుకుంటారు. ఇంకా అతని కొడుకు చూడండి అనుకుంటా, పిక్చర్ లేదు కానీ అట్లా డిజైన్ చేశారు నాకు తెలిసి. ఇది కూడా చూడండి గౌన్, ఇది లేడీస్ అనుకుంటా. ఇవన్నీ నేను అప్పట్లోనే వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ రాజు నేనే, వీళ్ళకందరికి తెలియదు. ఇప్పుడు నేను అన్నీ చూస్తుంటే ఇదా నేను వేసుకున్నట్టే కదా, నేను చూసినా కదా అనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి, నేను అప్పట్లో నేను ఆల్రెడీ వాడినా. ఇంకో నేను అక్కడ కూర్చొని ఉండేది అప్పట్లో. ఇంకో నేను అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నేను కూర్చున్నటువంటి. ఇది మొత్తం చూడండి న్యాచురల్ లైటింగ్, ఇది కనిపిస్తుంది కదా బయటంగా ఎండలతోటి వచ్చింది న్యాచురల్ లైటింగ్. పైనుంచి చూడండి ఎట్లా ఉంది అసలు. ఇది కట్టడమే ఒక హైలైట్. ఇది చూడండి, ఆ లైటింగ్ మొత్తం కనిపిస్తుంది కదా, అది లైట్లు అనుకోకండి, బయట నుంచి ఎండ ఉంది కాబట్టి లోపల లైటింగ్ వస్తుంది. అప్పట్లో అద్దాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అక్కడ కూర్చునేది అనుకుంటా రాజు. ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా ఎవరెవరో, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి, అది ఇట్లా సీఎం ఏదో ఉంటారు కదా, మనకంత తెలియదు. ఇది కనిపిస్తుంది చూడండి, ఎంత పెద్ద అద్దం చూడండి అసలు, ఎంత నీట్గా ఉంది.
బయటగా ఇక్కడ నుంచి పెయింట్ పోయింది, కానీ అక్కడ లోపల ఎవరు పోనిస్తలేరు కాబట్టి అక్కడ పెయింట్ పోలేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ రాజు కూర్చునేవాడు. ఇక్కడ లోపల కూడా గొడుగు మెయింటైన్ చేసేది చూసిరా. ఇక్కడ కనిపిస్తుంది కదా డైనింగ్ హాల్స్ లెక్క ఫిరంగులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం సిటీ, ఆ గోడలు కనిపించేంత వరకు మొత్తం సిటీ అది కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది. మొత్తం అక్కడ గోడ కనిపిస్తుంది, మొత్తం గోడ అక్కడ వరకు ఇదే అలా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. అప్పట్లో రాజులు పొట్టిగా ఉండేనా మరి ఎట్లనో. ఇక్కడ నుంచి చూడండి మొత్తం వ్యూ కనిపిస్తుంది. అక్కడ ఫిరంగులు కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కింద ఎవరైనా పిలవాలనుకుంటే డైరెక్ట్ అటాక్ అంటే పిలవడమే. సైనిక ఇటు రండి అంటే వస్తున్న రాజుగారు తల దించుకునే రావాలి అట్లా మొత్తం. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇది ఇట్లా నుంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఇలా నుంచి టింగ్ 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 ఎట్లా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి ఇట్లా పోతుంటే మనకైతే నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి తెలుసా. ఇక్కడ చూడండి జూదం ఆడేది అనుకుంటా. ఇక్కడ నుంచి రాజులు జూదం ఆడే ప్లేస్ మీకు చూపిస్తా చూడండి. అష్టచమ్మ అవి ఆడేది అనుకుంటా గేమ్స్. మొత్తం చూడండి ఎట్లా ఉంది. బా ఏం మెరిసిపోతుంది, తగ్గ మెరిసిపోతుంది. అప్పట్లో ఉండేనా ఇలాంటి బాల్స్ లేకుండా ఇప్పుడే క్రియేట్ చేసిరా అనిపిస్తుంది నాకైతే. మనోళ్ళు చేస్తారు. మొత్తం చూడండి లైటింగ్ చూడండి, అద్దాలతో వస్తుంది లైటింగ్, రియల్ లైటింగ్ అది. ఇంకా పైనుంచి ఊపనిక, అది ఏమంటారు గాలి ఊపనిక, ఫ్యాన్స్ ఉండవు కదా. అక్కడ రాజు పండుకునేదో మరి ఎవరు పండుకునేదో. సోఫాలు కూడా ఉన్నాయి చూడండి అప్పటివి రియల్గా. అవి చూసే మనోళ్ళు కాపీ కొట్టారు పాతకాలం చూసి. మొత్తం అసలు ఆ డిజైనింగ్ సూపర్ నన్ను అడుగుతాయి. కానీ ఎక్కువ బ్లూ కలర్ వాడుతారు వీళ్ళు. కలర్ మాత్రం బ్లూ కలర్. అసలు బ్లూ కలర్ ఎందుకు వాడతారో చెప్పండి, మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. తర్వాత నేను చెప్తాను, కామెంట్లో చెప్తాను. ఇప్పుడు మనం పోతున్నాం కత్తుల వేట. మొత్తం కత్తులు తల్వార్లు ఎట్లా ఉంటాయి మీకు చూపిస్తారు చూడండి స్టార్టింగ్ నుంచి. ఇది ట్యాంటడాన్ చూసిరా తల్వార్స్ ఎట్లా ఉన్నాయి. ఆ వెయిట్ మాత్రం చాలా ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుందో కానీ డేంజర్ వెయిట్ ఉంటుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది. బా ఇస్తే నేనైతే ఒకటి తీసుకోబోదు. ఇవి చూడండి రియల్ పెయింటింగ్స్ వాళ్ళు వేసుకునేది. ఇవన్నీ చూడండి. ఇది రాజు కత్తి అనుకుంటా. ఇది రాజుగారి ఏమంటారు ఖడ్గం. ఏం ఖడ్గాలు ఇవి సూపర్ ఉన్నాయి. ఇది చూడండి క్రాస్ ఉంది కదా, ఇది మన సినిమాలలో చాలా అమ్మ. ఇది చూడండి ఎంత వెయిట్ ఉంటుంది అసలు. దాని మెటలే ఎంత వెయిట్ తెలుసా, చాలా వెయిట్ ఉంటుంది. ఉర్దూలో రాసి ఉంది చూడండి, కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం ఉర్దూలే ఉన్నాయి తల్వార్ల మీద, కనిపిస్తున్నాయి కదా తల్వార్లు. ఇక్కడ కూడా ఉర్దూలో ఉంది చూడండి. ఇక్కడ ఈ ముట్టు కూడా ఉర్దే, మొత్తం ఉర్దూలోనే ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి చేతులకు వేసుకునేది సేఫ్టీ కోసం. ఇది ఎక్కడ వెనక కట్టుకుంటారేమో. ఇది హెల్మెట్ చిన్నది. ఇవి కూడా చూడండి అన్ని కత్తులే. ప్రతి దాని మీద ఉర్దూ మీదనే ఉంది. మరి అప్పట్లో వాళ్ళ మీద గెలిచి వెళ్ళి ఆక్రమించుకురా అంటే వాళ్ళతోటి ఉంటుంది కదా ఫైటింగ్స్, గెలిచి రాలేదు ఎట్లా తెలియదు. ఇది కూడా ఉర్దూలోనే ఉంది చూడండి. ఇది చూడండి చేతులతోటి కొడితే ఎమ్మ లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత ఇట్లా గుంజితే అన్ని పేగులు చిరిగిపోవాలి. ఎట్లా ఉన్నాయి చూసిరా, చేతులతోటి పొడిచేవి ఇవి అన్నీ. ఇది మధ్యలో ఏమో తలవారు, ఈ చిన్న చిన్న కత్తులు ఎంత కొత్తగా ఉన్నాయి తెలుసా. మొత్తం డేంజర్ కత్తు. ఇది చూడండి గుర్రంది. అసలు దేనితో చేసిరు, అది బొక్కతోటి చేసినట్టు కొడుతుంది నాకైతే. ఇది పిస్తోల్ అండ్ కత్తి చూడండి, కనిపిస్తుంది అది. ఇవి చూడండి గన్నులు. ఇప్పుడు ఇవి గన్నులు ఎట్లా ఉన్నాయి చూడండి, కింద వెరైటీగా తిరిగి బెండ్ అయ్యి ఎట్లా ఉన్నాయి చూడండి. అన్ని గన్లేవి, ఇవన్నీ గన్లు ఎంత పొడుగున్నాయి చూడండి. ఇది కూడా ఒక గన్ను. ఇవి చూడండి గన్నులు ఎట్లా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా గన్నులు, కత్తులు ఇవి. ఇవి చూడండి ఇసిరేసే ఏమంటారు ఇది, ఏమైనా మీకు తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇది ఇసిరేసేదాన్ని దీని ఏమంటారు, బల్లనా ఏదో అంటారు. అన్ని బొంగు కట్టెలతో చేసినాయి. చిన్నపిల్లల ఉయ్యాలని అనుకుంటా చూడండి. ఇవి కూడా అదే చూడండి, చిన్నపిల్లగాడు ఉయ్యాల. మీకు పెద్దగా చూసి చూపిస్తాను. ఇంకా కనిపిస్తుంది కదా, ఇది చిన్నపిల్లల ఉయ్యాలి. ఇది 1 2 3 4 5 6, ఇది 1 7. నిజంగా ఎట్లా ఉన్నాయి చూడండి ఆ బల్లలు కింద.
బా ఇది చూడండి, ఇది హైలైట్ సూపర్. వాళ్ళ డాడీ ఫోటో కూడా ఉంది అక్కడ, కనిపిస్తుందా వాళ్ళ డాడీ ఫోటో. ఇది మొత్తం ఇవ్వాలి చూడండి, కింద ఒక మెత్త పైన ఒక మెత్త. అప్పటి నుంచే ఆచారం ఇది, కింద ఒకటి పైన ఒకటి. ఇది మొత్తం చూడండి లైటింగ్ ఇప్పుడు దగ్గర నుంచి కనిపిస్తుంది. అసలు ఏం మిర్రర్లు ఇవి కానీ లైటింగ్ ఫుల్ ఇస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే చూడండి అంత మీటింగ్ ప్లేస్ అనుకుంటా ఇది, మొత్తం మీటింగ్ మాట్లాడుకొని. ఇంకా ఇంకొకటి ఇక్కడ జెండాలు ఉన్నాయి చూడండి, జెండాల పైన చూడండి ఆ చేయి గుర్తు, అంటే మన పీర్ల దగ్గర పెడతారు కదా అట్లాంటి చేయి గుర్తు, ఒకటి శూలం గుర్తు, ఇంకొకటి 2 కుండలు ఉన్నాయి. ఏందో అక్కడ రాజు కూర్చున్నది అనుకుంటా, ఇంకో ఇది రాజు కూర్చున్న చైర్ ఇది. ఇక్కడ అందరు మనోళ్ళు ఎవరు ఈ మీటింగ్కి ఎవరైతే హాజరవుతారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న ప్లేస్ అనుకుంటా ఇది. మొత్తం పైన చూడండి ఎట్లా ఉంది, మొత్తం చిన్న చిన్న కిటికీలు చూడండి, ఇళ్ళ నుంచి తొంగి చూసేది బయటికి, ఎవరైనా ఉన్నారా, రాజుగారు ఉన్నారా, పరిపోయారా అని. ఇక్కడ చూసారు కదా మొత్తం. కానీ నిజంగా సూపర్ రాజస్థాన్ అయితే, అందరూ ఒకసారి విజిట్ చేయాలి. ఎన్నెన్నో వింతలు, ఎన్నెన్నో రహస్యాలు, ఎన్నెన్నో ఏమంటారు హిస్టరీలు అన్నీ ఇక్కడనే దాగి ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా ఎవరైనా సరే రావాల్సిందే. చలో ఇప్పుడైతే వర్షం కూడా ఆగిపోయింది, మనం కూడా వెళ్తున్నాం. జైసల్మేర్, జోధ్పూర్, మెహరంగర్ ఖిల్లా చూడండి కనిపిస్తుంది కదా మెహరంగర్. కానీ ఏం లేదు అక్కడ, కానీ మ్యూజియం మాత్రమే ఉంది, వేరేది ఏం లేదు మ్యూజియంలో. ఆ కత్తులు అవి పాతవి, ఇప్పుడు మీరు చూసారు కదా వీడియో మొత్తం, పాత అప్పటోళ్ళు ఎట్లా ఉండే ఏందనేది దాని గురించి స్టోరీ ఉంది, అంతే ఏం లేదు అలా. స్టోరీ అంటే స్టోరీ కాదు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు ఎట్లా ఉండే, వాళ్ళ డ్రాయింగ్ అంటే పెయింటింగ్ వేసే విధానము, పెయింటింగ్ ఎట్లా వేసేది అవన్నీ దాంట్లో ఇంక్లూడింగ్. అంటే మ్యూజియం అంటే అప్పటి కత్తులు, కటారాలు, గన్నులు. కానీ సూపర్ ఉంది, ఇంత నీట్గా కట్టిరు ఆ కోట కూడా. బా నిజంగా చెప్తున్నా కదా, హ్యాండ్స్ ఆఫ్ రాజస్థాన్. ఎవరో రాజు పేరు తెలియదు, అంతగా ఐడియా లేదు, కానీ బా నిజంగా హైలైట్, సూపర్ అని చెప్పాలి. నేను ఎన్ని కోటలు చూసినా అన్ని చూసినా కదా, రాజస్థాన్ హిస్టరీ అల్టిమేట్, ఇది నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్తున్నా కదా ప్రామిస్గా, నేను నచ్చిందంటే నాకు ఇదే మెహరంగర్ కోటనే. బా 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 సూపర్ ఉంది ఆ కట్టడం అయితే. అది కట్టడము ఇంకా మ్యూజియంలో ఉన్నవి, అంటే అప్పటివాళ్ళు రాజులు ఎట్లా ఉండే ఏంది దాని గురించి సూపర్. ఇటు ఏముంటుందో మరి, ఇక్కడ సెక్యూరిటీ ఉంది పోనిస్తలేరు. ఈ కోట మొత్తం పైనుంచి చూడండి, అది చూడడానికి ఇంత కనిపిస్తుంది కదా, పైనుంచి చూస్తే మొత్తం సిటీ కనిపిస్తుంది. నిజంగా ఎంత హైట్ ఉంది తెలుసా, అది చూడడానికి ఇంత చిన్నగా అనిపిస్తుంది. కానీ ఒక అంకుల్ అయితే మన గురించి అయితే ఒక సాంగ్ పాడిండు, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తా, పోస్ట్ చేస్తా చూడండి. ఇంకొకటి అక్కడ తాజ్మహల్ లెక్క ఏదో కనిపిస్తుంది. ఇంకో బ్లూ సిటీ అంటే చూడండి, ఇదే బ్లూ 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 కనిపిస్తుంది కదా, ఇదే బ్లూ సిటీ, ఏం లేదు. అవన్నీ పెయింటింగ్స్ పైన రేకులు ఉంటాయి కదా, బ్లూ కలర్ రేకులు, గవే అంతే. ఇక్కడ నుంచి ఒకటి రైట్ సైడ్లో కనిపిస్తుంది, మరి అదేందో తాజ్మహల్ లెక్కనే ఉంది, కాకపోతే రెడ్ కలర్లో ఉంది అది. ఈ వ్లాగ్ పెద్దగా అయ్యేటట్టు ఇంకా కనిపిస్తుంది కదా, ఈ వ్లాగ్ పెద్దగా అయ్యేటట్టు కొడుతుంది, జర ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని చూడండి మొత్తం. ఈ వ్లాగ్ ఇంతతో అయితే సమాప్తం. మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారా అయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా కామెంట్స్ ఏమైనా ఉంటే చేయండి, ఇది కాదు అది చేయి, అది కాదు ఇది చేయి అని కామెంట్స్ అయితే చేయండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చూడడం వల్ల నాకు కూడా వేరే ఆలోచన వస్తుంది. ఎందుకంటే రైడింగ్ మీదనే వెళ్తున్నా కదా, ఆలోచన ఇట్లా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మన మైండ్ పనిచేయదు. ఎందుకంటే లదాఖ్లో 15 రోజులు 10 రోజులు మెయింటైన్ ఉండొచ్చినా కదా, అక్కడ ఆల్టిట్యూడ్ వల్ల కొంచెం చిన్న మెదడు చితికింది, పెద్దది వలిగింది. నాది కొంచెం ఏమైనా ఉంటే ఐడియాస్ ఇవ్వండి కామెంట్లో, నో ప్రాబ్లం. నేను ఏమనుకోను, నేను ఫీల్ కాను, మీరు ఇస్తుంటే ఇంకా నాకు నెక్స్ట్ ఐడియా ఏం చేయాలనేది ఒక ఐడియా వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వస్తుర్రు కానీ వ్యూస్ రావట్లేదు, అంటే మీరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తారు. కానీ అట్లా చేయకండి, చూడండి మొత్తం చూడండి, వీడియోస్ బాగుంటాయి. ఇంకా నేను అప్డేట్ అవుతుంటా, నా వీడియోస్ అంతా నచ్చకపోయినా సరే ఏమంటారు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా వెళ్తూ అప్డేట్ అవుతుంటా నేను చాలా. ఇప్పుడైతే మనం కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకుంటున్నాం, ఇంకా మన ఛానల్స్ కూడా కొన్ని రావబోతున్నాయి. చూడండి మీరు, మంచిగా ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఇంకా కొత్త ప్లేసెస్ నా కళ్ళతో మీకు చూపిస్తాను. బాయ్ బాయ్.